ఈ రోజు మనం ప్రముఖ యోగాచార్య ఏబిఎస్ శర్మ గారిని ప్రత్యేకంగా కలిసాం. ఆయన్ని అడిగి క్రియా యోగ గురించి తెలుసుకుంటున్నాం. క్రియా యోగం మన శరీరాన్ని మనసును సమతుల్యం చేసే ప్రాచీన యోగా సాధనగా చెప్పబడుతోంది. దీని ద్వారా మన శరీరంలోని ప్రాణశక్తి సక్రమంగా ప్రవహించి శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ యోగా విధానం మనసులోని ఆందోళనలు, ఒత్తిళ్లు తగ్గించి స్థిరమైన శాంతిని అందిస్తుంది. నిద్రలేమి, మానసిక అలసట వంటి సమస్యలపై క్రియా యోగం ఎంతగా ప్రభావం చూపుతుందో, జీవితంలో ఆనందాన్ని ఎలా పెంచుతోందో గురించి యోగాచార్య ఏబిఎస్ శర్మ గారు ఈ ఇంటర్వ్యూలో వివరించనున్నారు. ఆ విషయం వివరంగా తెలుసుకోవడానికి ఈ ఇంటర్వ్యూని ఆసక్తికరంగా చూడండి. ఆదిరాజ్ భవానీ శంకర్ శర్మ, ఏబిఎస్ శర్మ అని ప్రసిద్ధి. ప్రస్తుతం యోగాచార్య ఏబిఎస్ శర్మ అని అందరూ గ్రహిస్తుంటారు. నా విద్యాభ్యాసం నరసింహపేటలో ఎస్ఎస్ఎల్సీ వరకు జరిగింది. మా తండ్రి గారు అక్కడే హిందీ మాస్టర్గా పనిచేశారు. తర్వాత నేను ఇంటర్మీడియట్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ 1951-53. తర్వాత డిగ్రీ కాలేజ్ పిఆర్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఎంఆర్ కాలేజ్లో బీఈడీ చేశాను. తర్వాత ఎంఏ కూడా చేశాను. పీజీటీటీ, పీజీడిఎఫ్ఈ, సిఐఈ బెంగళూరు అండ్ డిప్లొమా ఇన్ కాశ్మీర్ కూడా చేశాను. ఇది నా విద్యాభ్యాసం. శ్రీకాకుళం జిల్లా పరిషత్లో హెడ్ మాస్టర్గా పనిచేసి మొత్తం 60 నుంచి 90 వరకు వర్క్ చేసి రిటైర్ అయ్యాను. ఇప్పుడు రిటైర్ అయ్యి 33 ఏళ్ళు అయింది. ఆరోగ్యంగా ఉన్నాను. ఇంకేంటే క్రియాయోగంగా నీకు ఇచ్చి ఆరోగ్యం ఇస్తుంది. శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది, మనస్సు నిర్మలంగా ఉంటుంది. నేను శ్వాసను తగ్గిస్తున్న కొద్దీ నీకు ఆరోగ్యం పెరుగుతుంది. శ్వాస నో డిసీజ్, నో షుగర్ టుడే అంచేత ఆరోగ్యం చక్కగా ఉంటుంది. క్రియాయోగం చాలా సులువైనది, శాస్త్రీయమైనది, గణిత శాస్త్ర ప్రకారము కూడా లెక్కగట్టి చేయదగినది. అంచేత మీరు ప్రతి వాళ్ళు ఆచరింప చేసుకోవచ్చును. 10 నిమిషాలు ధ్యానం చేసి దైవశక్తిని పొందగలవు, అనుభూతిని పొందగలవు. నీ దగ్గరే పరమాత్మ మీలోనే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అంటే దాన్ని కొంచెం వెతికి పట్టుకోవాలి శరీరంలో. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. నెయ్యి మన డైరెక్ట్గా నెయ్యి దొరుకుతుందా? దొరకదు. నెయ్యి కావాలంటే ఏం చేయాలా? పాలు తీసుకొని తోడు పెట్టి చిలకరిస్తే వెన్న వస్తుంది. వెన్న మరిగిస్తే నెయ్యి వస్తుంది. ఎంత ప్రాసెస్ ఉంది అంటే అంత ప్రాసెస్ మనం చెయ్యాలి, కృషి చేయాలి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ముందు ఉన్నది. ఈ శరీరమే ధర్మక్షేత్రం. కురుక్షేత్రం అంటే పని చేయాలి, ధర్మబద్ధమైన పని చేయాలి. అక్కడ విషయం అంతేత సన్యాసి కనుక 10 సంవత్సరాలు కూడా చక్కగా నువ్వు గృహశాస్త్రంలో ఉండు, నీ పని నువ్వు చెయ్యి. చెప్పలేనే కదా. అంతేత అహం కామాన్ని, నేనే కామరూప కామాన్ని అన్నాడు. ధర్మబద్ధమైన కామాన్ని. చతుర్వేద పురుషార్థాలు ఉంటాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ధర్మంతో కూడా ప్రతిదీ ముడిపడి ఉండాలి. ఏమండి? అలా లేకుండా నేను ఈ రాజ్యం ఆక్రమించేస్తాను, ఆ రాజ్యం ఆక్రమించేస్తాను అంటే ఎంతకాలం నిలబడే రాజ్యం మనం చూస్తాం. ప్రస్తుతం ఆ భారతదేశంలో అలాగే జరిగింది. ధర్మమే చేస్తుంది. అంటే ధర్మం అనేటువంటిది నువ్వు నేర్చుకోవాలి. నువ్వు దానికి థియరీ కాదు, ప్రాక్టికల్. దానికే గురువు యొక్క ఆవశ్యకత ఉంది. గురువుని మీరు అంచనా వేయలేరు. ఈ సైన్సెస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికం, ఒక సైన్స్. స్పిరిచువాలిటీ సైన్స్, స్పిరిచువల్ సైన్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ వీటిలో స్పిరిచువల్ సైన్స్ ఉండదు. అవగాహన చేసుకోవాలి ఈ విషయాన్ని. అంచేత స్పిరిచువల్ సైన్స్ సుపీరియర్ టు ఆల్. సాధన చేసి మనం దానికి ఏంటంటే మనం 3 లక్షణాలు కోర్చిన అవుతాయి. ప్రతి వారు అనుభవించవచ్చు. భగవద్గీతలో 6వ అధ్యాయంలో 23-24 శ్లోకాల్లో ఉన్నాయి. బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమొస్తుంది. గురు ధ్యానం చేస్తే నీకు దైవశక్తి గోచరం అవుతుంది. నీవు అనుభూతిలో తీసుకుంటావు. 3 లక్షణాలు వస్తాయి. ఒకటి తేజస్వరూపం. నువ్వు కాదు. ఏ వస్తువుని చూడాలంటే మనకి ఏంటి అవసరం ఉందంటే, ఏ వస్తువుని చూడాలంటే మనకి ఏంటి అవసరం ఉంటుంది అని చెప్పాను. చూడండి, హేమాభావం లలితాశాస్త్రం చెప్తున్నాయి. పీతవస్త్రం కరకలితం పద్మం వరాంగి. హేమాభం పీతవస్త్రం
కృష్ణమూర్తికి ఏ రంగు బట్ట ఇష్టం అండి? అంటే రంగు కలర్ ఏది? కలర్ ఏది? పసుపు. అది నేను పీత వస్త్ర అది గమనించండి. శాస్త్రయుక్తంగా మాట్లాడుతున్నాను నేను. అలాగే ఇది విష్ణు లలితా సహస్రం. విష్ణు సహస్రం కూడా ఇలాగే ఉంటుంది. మరి విష్ణుమూర్తి చెప్పాం కదా, అదే కిరీటం. మీరు చూసుకోండి, విశ్వ సేవలో 17 శ్లోకంలో ఉంటుంది భగవద్గీతలో. కిరీటం అంటే కిరీటం మన వాళ్ళు ఏం చేశారంటే సింబాలిజం చెప్పారు, ఇక రూపాలంకారం చేశారు. మనం హిందూ డైటీ సిస్టమ్ మీద రూపాలు సింబాలిక్గా ఉంటుంది. కిరీటం కిరీటం పెట్టుకున్నాడు, రాముల వారి దగ్గర కిరీటం పెట్టుకున్నారు, భూజాక వారు దాన్ని వర్ణిస్తాం. కిరీటం ఎంత తయారు చేశారు? ఎవరంటే పీత వస్త్రం. సరిపోయిందా? రాముల వారి రంగు ఏ రంగు అండి? రాముల వారి రంగు నీలమేఘ, కృష్ణుడి రంగు భారతం భాగవతంలో ఉంటుంది, దశమస్కంధంలో భారతంలో ఉంటుంది, శాంతిపురంలో భీష్ముడు చెప్పిన దాంట్లో ఉంటుంది. అయితే ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి? అక్కడ గురువు యొక్క అంశం. ఈ శరీరంతో కానీ ఈ కళ్ళతో కానీ ఉత్సవం లేవు పరమాత్మ. అందుకు ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటాం. కళ్ళు వచ్చాయి అనుకోండి, ఎవరు చూశారు? సరే, అది పక్కన పెడదాం. అలాగే ఇప్పుడు ఎరుపులో ఉండాలి, నిద్రలో కాదు. ముందుగా నీలో ఒక తేజశక్తి ఉన్నది. అది ఎంత తేజశక్తి అంటే సూర్యుడి కంటే 1000 రెట్లు ఎక్కువ పవర్ఫుల్గా ఉంది. కానీ చందమాకుండా చల్లగా ఉంది. అంటే బ్రెయిన్ ఉన్నది, బ్రెయిన్ లేకపోతే మనకు మంచిలో హృదయం ఉంది. ఈ బ్రెయిన్ హృదయం అంటే పని అయిపోతున్నదా? మీరు నిలబడడానికి కారణం ఏంటంటే చెప్పండి. నిలబడడానికి ఏది? కాళ్ళు, రైట్. ఇంకా శరీరం, ఇంకా శరీరం అలా ఉండడానికి కూర్చోడానికి ఎక్కడే ఉంటుంది? స్పాంటి గారు అయితే నువ్వు నేను లేనయ్యా. ఏమిటి ఇవన్నీ T1 T2 ఒక 15 ఉన్నాయి. మీదనే ఏదో కింద S1 S2 S3 మోకాలు పట్టేసిందండి, S2 దెబ్బతిందండి, లేదా T12 దెబ్బతిందండి ఇక్కడ కొంత దగ్గర. అంటే లింక్స్ అన్ని కూడా సృష్టిలో చాలా గమ్మత్తు. బ్రెయిన్ 2 భాగాలుగా ఉంటుంది. అందులో సృష్టి చేసినప్పుడు ఒక చిన్న నెర్వ్ వచ్చింది. ఆ నెర్వ్ అనే క్లస్టర్ సెల్స్తో కూడుకుని ఉంటుంది. అది కిందకి దిగితే ఇలా వచ్చింది. దీనివల్ల ఏంటంటే మనకి ప్రపంచ శరీరం పనిచేస్తుంది. అక్కడికి అయిపోలేదు. ఇంకా జంతువు కాదు, మానవుడిది. నువ్వు నేర్చుకో, తెలుసుకో. నువ్వు కాదు, నువ్వు ఒక తేజస్వరూపానికి. నేను చెప్తాను, చెప్తే అంత కాంతివంతం తేజస్సు మీ ముఖంలో మీ కళ్ళలో ఉందంటే మీరు నమ్ముతారా? ఎక్స్రే ఏంటి? ఏ అగ్ని ఉన్నది? శీతాకాలం అంటే వచ్చింది ఆవిరి. అగ్ని నీరు మరిగిస్తే కదా ఆవిరి వచ్చింది. ఎక్కడుంది అగ్ని? లోపల ఎక్కడుందో తెలియదు. ఏ అగ్ని ఉన్నదో, ఏ టైప్ ఆఫ్ యాటమ్ ఎనర్జీ ఉన్నదో మనకు తెలియదు. అంతే కదండి. ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్. అది కాక లైఫ్ ట్రాన్ ఒకటి ఉన్నది కొత్తగా మనలో. అది యోగానంద్ గారు చెప్తారు. అంతేత ఇవన్నీ కూడా ఈ శరీరం కూర్చోవచ్చుంటే కూర్చోండి బాగుంటుంది. ఈ శరీరం మనం పనిచేయాలంటే మనకి ఏది అవసరం? ముఖ్యంగా హార్ట్ ఉంది. ఇంకా ఏది లేకపోతే మనం 1 నిమిషం ఉండలేము సార్. ఏది లేకపోతే ఉండలేము అన్నమాట. ఇవన్నీ తర్వాతే. అది గమనించండి, అది గమనించాలి బాగా. అందుకే మన సుభాష్ చౌదరి గారు కాశ్మీర్ గ్యాస్ పెట్టున్నారు. సులువుగా, అంత సులువు కాదు. అంటే అంత తప్పు నేను పట్టడం లేదు. అది బుద్ధి చిన్నదిలో వచ్చినటువంటి అదే రకాల చేతను శాస్త్రీయ దృష్టి ఎలా పెట్టారు? మీకు 162వ శ్లోకంలో లలితా సహస్రంలో 162వ శ్లోకంలో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుతుర్లభ అని. ఈ వెన్నుపూస చాలా ప్రధానమైనది. మన జీవిత రహస్యాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. ఎలా ఉన్నాయండి? కంప్యూటర్లో మీరు ఏం కావాల్సి వస్తున్నారా లేదా? దాని చిప్స్ అయినా ఆ చిప్లో ఎంత సూక్ష్మంగా ఉన్నది, రాముడు అంటుంటారు కదా, ఎన్ని వస్తున్నాయి దాంట్లోకి? ఏది కావాల్సి అది వస్తుంది మీకు. కొత్తగా AI వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఎన్ని కంపెనీస్ చాలా తెలియాలి, మనకి తెలియాలి భవిష్యత్తు. ఇప్పటికీ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇండియాలో దొంగతనం ఎలా చేయాలి, దీనివల్ల ఎలా దొంగతనం పని చూపిస్తారు. ధర్మబద్ధంగా వాడుకుంటే ఈ రోగం నయం అవుతుంది. లేదా ట్రీట్మెంట్ వాడితే రోగం నయం, ఆపరేషన్ అక్కర్లేదు, లేదా చేసేయవచ్చు, మంచిగా వాడుకోవచ్చు. కానీ
మన బుద్ధి అంతసేపు ఎలా వెళ్తుంది? మానవుడి బుద్ధి చెడుకే వెళ్తుంది. బై లా ఆఫ్ నేచర్. ఏం చేత ఎన్ని లక్షలు కనిపెట్టామో మీకు నాకు తెలియదు. ఆయన మనిషిని చూడగానే తెలిసిపోతున్నారు. అవన్నీ కూడా ఈ వెన్నుపూసలో నిలిచిపోయి ఉన్నాయి. ప్రపంచం అంతా ఏదైతే ఉందో మీ శరీరంలో ఉంది. అంటే పంచమహాభూతాలు ఉన్నాయి. పృథ్వీ, ఆప, తేజో, వాయు, ఆకాశం. పృథ్వీతత్వం, ఇది జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, ఇది విశుద్ధ కేంద్రం, ఇది ఆజ్ఞా కేంద్రం, ఇది శాస్త్రాలు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క తేజశక్తి ఉంది. అయితే మనం ఎంతసేపు మనం ఏం చేస్తామండి? కిందకే చూస్తున్నాం. దుర్యోధనుడు ఏం చేశాడండి? కిందకే చూశాడు. కామం. దుర్యోధనుడు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. కృష్ణుడు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. కృష్ణుడు ఉండే స్థానం ఏది? ఇక్కడ ఉంటాడు. రథం, చక్రాలు, రథాన్ని సారథ్యం కృష్ణుడికి అప్పచెప్పియాలి మనం. ఇది వెనకాల ఏంటంటే నిమిత్త మాత్రం విచారించింది. అంటే ఈ పని చేయక తప్పదు, కానీ చేయించేవాడు పరమాత్మ కాదు. మీకు చెప్పారు ఇందాక, మీరు శ్వాస అని అన్నారు. ఇదంతా కూడా ఉన్నారు కదండి. చచ్చిపోయిన వాడు శ్వాస ఎందుకు తీసుకోలేడండి? ముక్కుంది కదా. మనం ఆలోచన చేయండి, ప్రజలు ఆలోచన చేయాలి. అంటే మనం చాలా ఎక్కువగా కోపం వచ్చింది అనుకోండి, శ్వాస ఎలా ఉంటుంది? నిమిషానికి ఎన్నిసార్లు వెళ్తున్నప్పుడు 32 సార్లు వెళ్తుంది. కుక్క నిమిషానికి ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటుంది? 32 సార్లు. దాని ఆయుర్దాయం ఎంత? 17. తిమింగలం నిమిషానికి 4 సార్లు తీసుకుంటుంది. దాని ఆయుర్దాయం 300 సంవత్సరాలు. నీ ఆయుర్దాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలా? అర్థమైపోయింది. శ్వాసని తగ్గించాలి. అలాగే ముక్కు మూసుకొని కూర్చుంటారంటే చచ్చిపోతారు. ప్రతిదీ ట్రైనింగ్ కావాలి కదండి. ప్రతిదీ ట్రైనింగ్ కావాలి. ఇప్పుడు మనకి ఒక కరెంట్ ప్రొడ్యూస్ అవుతున్నది. కరెంట్ ప్రొడ్యూస్ అవుతున్నది ఎలా అవుతున్నదండి? అసలు డైనమోలో ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది? అక్కడ ఏ మోటార్ ఉంటుంది? హార్స్ ఒకటి ఉంటుంది, లోపల కాపర్ కాయిల్ ఉంటుంది. ఇది తిప్పినా ఒక న్యూటన్ ఎనర్జీ వచ్చిందా లేదా? కామన్ సెన్స్. సో సిమిలర్లీ నీ వెన్నుపూసలో నీ శ్వాసను మరొకసారి, అప్పుడు నీకు ఒక కొత్త ఎనర్జీ వస్తుంది. నువ్వు ఓమని అనక్కర్లేదు, హాయిగా ఓంకారంలో ఆనందంగా ఉండొచ్చు. తేజస్సుని గమనించవచ్చు. శరీరం మీద ఒక స్పరిశ లేదంటే తెలిసింది కదండి. ఆ టైప్ ఆఫ్ స్పరిశ నేను లేదు. భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఉంటుంది. బ్రహ్మస్పర్శం అత్యంతం సుఖమొస్తుంది అన్నారు. అంచేత ఆ స్పర్శ శక్తిని గురువుగారు తీసుకొచ్చారు. నేను చెప్పేది, క్రియా సాధకుడు రోజు ఒక్క 10 నిమిషాలు డివైన్ ఎనర్జీ వెళ్ళి ప్రపంచంలో పనిచేయి. 12 గంటలు పనిచేయి. నువ్వు 10 సార్లు చేసిన ఎనర్జీ, 10 నిమిషాలు చేసిన ఎనర్జీ నీకు 12 గంటలు హెల్ప్ శక్తి ఇస్తుంది. పైగా నువ్వు దినదినానికి అభివృద్ధి చెందుతూ ఉంటావు. మెంటల్ ప్యూరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మనకేంటి, మనకి ప్రపంచం అంతా కూడా కామ్య దృష్టిలోనే ఉంటుంది. నేను చూస్తున్నాను కదండి, ఈ రోజులన్నీ కూడా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ దీస్ డేస్. ఆ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ నుంచి రిమూవ్ అవ్వాలి మనం. ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటారు, లేకపోతే ఏడుపుస్తున్నారు. వాళ్ళకి సరైన ట్రైనింగ్ లేదు, అక్కడ సరైన కంట్రోల్ లేదు. అంటే మీకు చెప్పిన మీరు పెద్దవాళ్ళే, వివాహితులే. అంటే అయిందా? వివాహితులే. సాయంకాలం వెళ్ళి చూడండి ఒకసారి కాలేజీ విడిచిపెట్టి, కానీ ఎలాంటి మాటలు మాట్లాడుకుంటారు స్టూడెంట్స్, గర్ల్స్ అండ్ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ కంబైన్డ్గా. దే ఎంజాయ్ ఆల్రెడీ ఫిజికల్లీ. అదే కదా, నువ్వు ఎందుకంటే పరా వాడేనా నీకన్నా నా చూపు లేదున్నా, ఎక్కడ భాష లేదు. 10 ఏళ్ళు చదువుతున్నా, 12 క్లాస్ చదువుతున్నా, బీచ్లో స్కూల్ చెప్పి అక్కడ దూరంగా ఉన్నారు. అక్కడ సెలవు పెట్టిన తిరుగుతాను బీచ్లో. నేను దగ్గర మన దగ్గరికి వెళ్ళాం కదా, వాళ్ళు మన మీద ఏమని చేయాలి. ఎక్కడ ట్రైనింగ్లో లోపం ఉంది, మనం మర్చిపోయాం. విద్య అంటే అదే అనుకుంటున్నాం. ఈ విద్య కూడా అవసరం ఉంది. రోజు ఇంట్లో 10 సార్లు కూర్చునే పూర్వం ఏంటంటే అమ్మ నాన్న దీపం పెట్టి కూరగాయలకు బెల్లం ముక్క పూజ పెట్టి చేసేవాళ్ళు. వారికి అలవాటు అవుతుందని మంచి ఇంట్లో పూజ చేయాలి. కానీ నువ్వు సదాగా నేర్చుకోవాలి పూజ ఎలా చేయాలి. అంటే ఇది శాస్త్రీయమైనటువంటి విద్య. ఇది ఎలాగంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏ కాలం వస్తుంది? వేసవికాలం వచ్చింది. అంతే పూర్వం
శీతాకాలం వచ్చింది, అంత పూర్వం వర్షాకాలం వచ్చింది. ఎన్ని ఋతువులు ఉన్నాయి? 3 ఋతువులు కాదు, ఎన్ని ఋతువులు ఎన్ని తెలుసుకోవాలి సార్. మనము మర్చిపోయాం సార్. మనం 6 ఋతువులు, 2 అయనములు, ఉత్తరాయణం దక్షిణాయనం. దురదృష్టం మర్చిపోయాం. ఎంతసేపు 10th క్లాస్ అది ఉద్యోగం వెళ్ళేవాళ్ళేదా ఈ పడితే అంతే నేర్చుకో, తప్పలేదు అది. దీనికోసం ఆ విద్య కావాలి. కానీ ఈ విద్య నేర్పేది ఎవడో వాడిని కూడా తెలుసుకో, అది నీ క్రియ. అంతే కామం తప్పలేదు. అలా గృహస్థాన్ని తీసుకో, సేకరించు, అది ఎంజాయ్. అది ఎవడైనా పట్టుకు తప్పట్రా, ఎక్కడ తిరుగు, విషయాలు తిరుగు, ఏం చేయి, మొదటి చేస్తారు, ఎవడే అనుకుంటా వాడు ఎవడో లేదురా. ఆ ధర్మబద్ధమైన కామానికి విలువ మాది ఆలోచిస్తున్నారు. ధర్మబద్ధమైన ఉద్యోగంలో సంపాదించిన డబ్బుకు విలువ ఉంది. ఎంతమంది చూస్తున్నాం అంత కట్టలు ఏం చేసే వాళ్ళకి కాదు. ఏమండి, నీవు తిన్నాక ఇంత కొడుకు ఇంత అన్నం తినిపించాలి. ఒకరు వచ్చాడు నా దగ్గరికి, ఏమండి ఈ బిల్డింగ్ ఏంటి, మీ బిల్డింగ్ ఎలా ఉంది, మీరు ఎంతో బిల్డింగ్ ప్యాలెస్ కడతాను. ఎక్కడికి కడతాను ప్యాలెస్, నాకు అంతా బతకాలి, ఇదే నాకు స్వర్గం. ఈ ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది, దానికంటే నయం అనుకుంటాను. ఎంతోమంది కాళ్ళు లేనివాడు ఏమనుకుంటాడు, కాళ్ళు ఉంటే చాలు అనుకుంటాడు, కాళ్ళు ఉన్నవాడు ఏమన్నా జోడు లేవని ఏడుస్తాడు. అది కాదు, మనం చక్కగా మనం ఉన్న దాంతో ముందు తృప్తి చెంది అభివృద్ధి కృషి తప్పలేదు, ప్రయత్నం చేయి, వస్తుంది తప్పకుండా. ఇది రాదండి. మంచి కోరిక ఎప్పుడు నిలబడు, మంచి కోరిక ఎప్పుడు నిలబడు. అంచేత చెడు ఎప్పుడు ఆలోచించేయకూడదు. అలా ఆలోచించి చెడిపోయారు అందరూ కూడా. పాండవ కౌరవ సైన్యం బతికినో పాండవ సైన్యం, పాండవులు బతికారు. అంచేత ఈ వెన్న పుస్తలో గాడి అంతా తిరుగుతుంది. దీన్ని నువ్వు ఏం చేయాలి చెప్పాం కదా, మ్యాగ్నటైజ్ చేయాలి. మ్యాగ్నటైజ్ చేస్తే శక్తి వస్తున్నారు. ఆ శక్తి రహస్యంగా ఉంది. మనకి తిన్న ఆహారం నుంచి శక్తి తయారై అది సూక్ష్మమైనటువంటి, అది బుద్ధి అయినటువంటి, అది మంచి విలువైనటువంటి ఆ ఫుడ్లో ఉన్నటువంటి వాల్యూస్ ఇక్కడికి వెళ్తాయి. ఏమండి, దాని గురించి మళ్ళీ మదనం జరుగుతున్నారు. మదనం జరిగి మనకి వీర్యం, తెల్లగా కణాలు వస్తుంటారు. ఇంకా కొంత ఉండిపోయి అది మూలాధారంలో నిక్షిప్తమైతే ఉండిపోయింది. ఆ శక్తి చీల్డ్ అయిపోయింది మూలాధారం, వెన్నుపూస చెట్టు చివరి భాగం. అంచేతను దాన్ని తీసుకురావాలి. అది నీ చేత నా చేత వస్తే ఏముండదు వాళ్ళకాడు. మనకి పోతులు రూపంగా కక్కడు కక్కమ్మ కథ మీరు వినే ఉంటారు. ఏమండి, అంచేతను వస్తే ఏం దొరకదు, నాటిలో ఏం దొరకదు. ఈ శరీరం ఆరోగ్యంతో ఉండగానే ఈ క్షణంలోనే ఆ శక్తిని పొందడానికి గురువుని ఆశ్రయించాలి. అలాంటి గురువుని మనం వేడుకోవాలి. గురువు 2 రకాలు ఉంటారు, బాధ గురువులు, బోధ గురువులు అని. మనలైనంత బోధ గురువులు, బాధ గురువులు కాదు. అంచేత ఎవరు వచ్చినా ఇవ్వాలి, అర్థం దాకా ఏముండకూడదు. ఇంకా నువ్వు మానవులేం కదండి, నువ్వు తెలుసుకో, నువ్వు ఆత్మ, నేను ఆత్మ, అందరినీ చూడు, ఆత్మోత్సర్వభూత అని ఉంటుంది. శరీరం కర్మను బట్టి వేరేగా వచ్చింది, కానీ ఒక నిబంధన పట్టకుండా నీ జీవితం గడపడం అలాగే అర్థం చేసుకుని నీ జీవితాన్ని హాయిగా గడుపుకోవచ్చు. ఏమండి, శ్వాసని బాగా తగ్గించుకోవాలి. ఒక్కసారి అవ్వదు. మీరు చూడండి కావస్తే మనం రాత్రి ఇప్పుడంతా కష్టపడ్డాం, ఇప్పుడు నిమిషానికి ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటా ఉంది? 18 శ్వాస తీసుకోవడం. మీరు అన్నది పల్స్ రేట్ చెప్తున్నారు, మీరు చెప్పేది అయితే అంటే 18 డివైడెడ్ 72/18 మనకి ఎంత తీసుకున్నాం? 4 times తీసుకుంటున్నాం. ఒక సెకండ్, ఒక నిమిషంలో 18 సార్లు తీసుకుంటే ఇది వర్క్ చేస్తుంది. మ్యాథమెటికల్లీ కాసి ఆ శ్వాసని కోపంగా ఉంటే ఎక్కడగా ఉంటుంది. ఒక భారీ కోసం బాగు చేసినప్పుడు కామం అప్పుడు ఎంత నార్మల్గా ఉంటుంది, కొద్దిగా శ్వాస ఎక్కువ జరుగుతుంది. అదే వ్యభిచార వ్యూహంలో తెలుసు. ఓ మేషెడ్ హార్ట్ అటాక్ చచ్చిపోతుంది విజయవాడ రైల్వే స్టేషన్, 50 ఏళ్ళు అయిపోయింది అనుకోండి. ఏం చేస్తే దంగ అది భార్యతో ఉంటే పొగలెవరు రాదని వేరే విషయం, పొగలు చేయకూడదు తప్పు వేరే విషయం, కానీ భార్యతో ఉన్నాడు అక్కడ. అంటే ధర్మ అర్థ కామోక్షం ఇట్లా ఉంటూ మనం సాధన చేసుకుంటూ ధరించవచ్చును. నీ ఆయుర్దాయాన్ని వర్షం రావు. 100 ఏళ్ళు ఆయుర్దాయం అనుకుంటే 50 ఏళ్ళు నిద్రలో పోయింది. లేకపోతే ఉండలేం కదండి. ఇది బాల్యం పోయింది, యమునం పోయింది, వార్ధక్యం వచ్చేస్తున్నది. ఇప్పుడు వార్ధకానికి ఒక్కొక్క నడవలేనే. ఏం చేయాలా? ఈ లోపలే దాన్ని తెలుసుకుని ఉంచుకోవాలి. ఓల్డేజ్ కొంచెం దాచుకోవాలి కదండి, 4 డబ్బులు అదే
ఆధ్యాత్మికంగా నువ్వు డెవలప్ అయి ఉండాలి. అప్పుడు నువ్వు ఈ వెన్నుపూస చాలా ప్రధానం. దృష్టికి బాహ్యంగానే వెళ్తున్నది, దాన్ని అంతర్గతంగా మరల్చాలి. చాలా జటిలమైనటువంటి విషయం అది. మీరు అడగచ్చు, ఏమంటే శ్వాస లంగ్స్లో కలుపుతుంది కదా, ఖచ్చితంగా లంగ్స్లో కలుపుతుంది. కానీ గురుశక్తి యొక్క ప్రభావం చేత ఈ గురువులు చెప్పిన పద్ధతిలో శ్వాస తీసుకుంటే అది ఇంకో దివ్యశక్తికి మారిపోతున్నాయి. ఆ వెన్నుపూసలో అంటే మీకు ఇంకా చెప్పాను, రెండు అయినములు ఉత్తరాయణం దక్షిణాయనం ఏమండి అయింది కదండి. 6 ఋతువులు 1 2 3 4 5 6 అంటే చక్రములు ఉన్నాయి. ప్రతి చక్రానికి ఇటు అవుతుంది. 6 ఏళ్ళు 12 నెలలకు సమానం. ఇప్పుడు నువ్వు మనం ఇప్పుడు నెక్స్ట్ ఏర్పాటు చేస్తున్నారు 2027 కావాలి. చంద్రబాబు నాయుడు కొన్ని కోట్లు రిలీజ్ చేశారు. దేనికి? గోదావరికి వస్తున్నారు. ఎన్ని నెలలకు ఒకసారి వస్తుంది? 12 నెలలకు 12 సంవత్సరాలకు సార్. ప్రతి 12 సంవత్సరాల్లో మళ్ళీ మార్పు వస్తుంది. బాల్యము, యౌవనము, కౌమారము, వార్ధక్యం వస్తుందండి. అంచేత మనలో మార్పు 12 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. అంచేత 12 ఏళ్ళకు వచ్చే మార్పుని నువ్వు యోగపరంగా 1 సంవత్సరంలో సంపాదిస్తావు. ఒక్క నిమిషంలో ఒక్క శ్వాసలో ఇలాగా. గురువులు చెప్పిన పద్ధతిలో నెమ్మదిగా శ్వాస తీసుకుని అలవాటు చూసుకుంటే, గురువులు చెప్పిన పద్ధతిలో ప్రతిదానికి గురువు అవసరం ఉంది. అంచేత అప్పుడు నీకు అది 1 సంవత్సరానికి సమానం. కనీసం 12 సార్లు నువ్వు చేయగలిగితే క్రియాయం 12 సంవత్సరాల ముందుకు వెళ్తున్నాడు రివల్యూషనరీ ప్రాసెస్లో. మైండ్ స్టేజ్ బాధపడుతుంది, ఎందుకు అలవాటు పడింది కదండి. ఎలా దీనికి ఎంతసేపు ఈ కింది లెవెల్కి అలవాటు పడింది, ఈ మీద రావడం లేదు ఇది. కానీ గురువు పట్టుకుని రావుతాడు. వదలడు నేను. ఒకసారి గురువు దీక్ష తీసుకుంటే వదలడు. నీకు ఎలాగైనా లైన్లో తీసుకొస్తాను. నువ్వు కొత్త ఆవు దొరికింది అనుకోండి, తెచ్చాము 3 రోజులు ఆ కనికి వదిలేస్తాను కట్టేసి, ఎక్కడికి వెళ్ళదు. ఇంకా అలా తిరుగుతూ ఇలా అలవాటు అయిపోతుంది. అక్కడే ఉంటుంది. మైండ్కి ఆ లక్షణం ఉంటుంది. మైండ్కి లక్షణం ఏంటంటే, ఈ నువ్వు కొత్త ఫీడింగ్ ఇచ్చావు. ఏమిటి కొత్త ఫీడింగ్ ఇచ్చావు? నువ్వు కొత్త ఫీడింగ్ ఇచ్చావు. కొత్త ఆయనకు అదే బాగుంది. ఆ డబ్బు దొంగతనం చేయడం బాగుంది, ఆ సీటు సంభవించడమే బాగుంది, వ్యభిచారం చేయడం బాగుంది, దొంగతనమే బాగుంది. నీకు లాగుతూ ఉంటుంది అది. కానీ నువ్వు దీన్ని బ్రేక్ చేసి తప్పుకోవాలి. వద్దు, దొరికి దేవులు దొంగలు దేవులు నానా ఎదురు పెట్టేస్తారు. దాన్ని బుద్ధి చేయాలి. టేమ్ ది మైండ్, నాట్ ఫైట్ విత్ ది మైండ్. మైండ్ చాలా పవర్ఫుల్గా ఉంది. అసలు మైండ్ కూడా దోషం ఏమి లేదు. అంటే దానికి ట్రై చేసాం ఇన్ని లక్షల జన్మల్లో అంటే ఇలా కాలం ఉందండి. ఏమండి ఆ కాలంలోని పువ్వు నీళ్ళు వెళ్ళిందండి, వాయువు వచ్చిందండి. మనకి దుర్గంధం కొడితే వాయువు దోషం చెప్పండి, కొద్ది నీళ్ళు. అలాగే మనంతా ఫుల్ లోపల బాగా ఉంది. వాష్ ఆఫ్ చేయాలి. ఈ శరీరానికి వేస్తే సబ్బు రాస్తాం, రోజు తర్వాత కొంతవరకు దుర్గంధం పోదు శరీరంగా. మనసు పట్టినంత వేగం పోదు. దీని సాధన ద్వారా దాన్ని ఆ మనసును టేమ్ చేసి మనసుని యాక్టివ్గా లైన్ చేసుకోవాలి. అంచేత మనస్సే ప్రధాన కారణం. దీని ద్వారా శ్వాసని క్రియాయోగం చాలా సులువైందని చెప్పాను నేను. దీంట్లో ఆసనం ఏమి ఉండదు, ఒకే ఒక్క ఆసనం ఉంటుంది. అది చాలా పవర్ఫుల్ ఆసనం. 2 నిమిషాలు చేస్తే మీకు 12 hours ఎనర్జీ ఇస్తుంది. మీరు 40 నిమిషాలు మార్నింగ్ వాక్ చేస్తుంటే సమానం. అది నా అనుభవంతో మీరు చెప్తున్నాను. అంచేత ఒకసారి శ్వాస తీసుకుని అంతర్ముఖంగా తిప్పినట్టుకైతే 1 సంవత్సరం సమానం అవుతుంది. కనీసం 10 సార్లు చేస్తే 10 నిమిషాలు, ఒక 10 నిమిషాలు పడుతుంది. ఒక 60 గంటలు చేస్తే బ్రహ్మాండం. 6 గంటలు పాటిస్తూ జాగ్రత్త తీసుకుంటాం. లబ్ధి మీ అందరికీ లభించాలని గురువు ఆశిస్తాను కోరుతున్నాను.